మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ముందుగా అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా అన్ని పార్టీలు మద్దతు కూడగట్టడంతో పాటు కేంద్ర పెద్దలను ఈ టూర్లో భాగంగా కలవనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలకు సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభ, రాజ్యసభలో ఒత్తిడి చేయాలని కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సూర్యవర్మ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై ఢిల్లీలో పెద్దలు కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. అక్కడ అంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రధానంగా కులగణన అంశంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై ఆయన అక్కడ వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తర్వాత మల్లికార్జున ఖార్గేలతో ఆయన భేటీ కానున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రధానంగా బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపచేయడమే ప్రధాన ధ్యేయంగా ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కులగణన అంశం కూడా ప్రస్తావన తీసుకొచ్చి రాహుల్ గాంధీ, ఖార్గే కు ఈ విషయాలపై వివరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కులగణన, బీసీల రిజర్వేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వివరించేందుకు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా పార్లమెంట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ఆమోదింపచేసేందుకు కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పెద్దల్ని కూడా కలిసి ఆమోదింపచేసేందుకు ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధాన విపక్ష పార్టీల నేతలు కూడా ఈ మేరకు ప్రయత్నించే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ అమలు జరిగేందుకు వీలు కలుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కొద్ది రోజుల గ్యాప్ అనంతరం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన 2 అంశాలపై అక్కడ పార్టీ పెద్దలు, ఇతర పెద్దలతో చర్చించి వాటిని ఆమోదింపచేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ పార్లమెంటు సభ్యులతో పాటు పెద్దల సభలో కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ అంశానికి ఆమోదం తెలిపే విధంగా కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా రాహుల్ గాంధీ, ఖార్గేల సహకారంతో ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు కూడా తెలుస్తా ఉంది. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సాధించే ఏకైక లక్ష్య ధ్యేయంతో ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజేంద్ర. నెల్లూరు డీఆర్సీ సమావేశం రచ్చరచ్చగా మారింది. కరేడు భూములపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ తూమాటి వర్సెస్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. కరేడు భూసేకరణపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ తూమాటి డిమాండ్ చేశారు. అయితే ఇందుకు కలెక్టర్ వివరణ ఇచ్చారు. కానీ తూమాటి వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలగజేసుకున్నారు. కరేడు భూములపై వైసీపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని తూమాటి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో సమావేశాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బహిష్కరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. చెప్పండి వాసుబాబు. రైట్ ఝాన్సీ, ఈరోజు నెల్లూరు జిల్లా పరిషత్ హాల్లో అభివృద్ధి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అటు కరేడు ఇండోపెల్ భూముల సేకరణపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమావేశం రసాభాసగా మారింది. కరేడు భూసేకరణపై వివరణ ఇవ్వాలి అని ఎమ్మెల్సీ అయితే డిమాండ్ చేయడంతో అటు పరిశ్రమల పేరుతో పాటు రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ మాధవరావు ఆరోపణలు చేయగా అటు మాధవరావు ఆరోపణలపై మంత్రి ఆనం సోమిరెడ్డి అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. దీనికి
సంబంధించి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఎమ్మెల్సీ మాధవరావు అనడంతో గత ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమలు అన్నీ వెనక్కి వెళ్లిపోయా అంటూ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అటు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంపై కూడా ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. అటు ప్రభుత్వం అభివృద్ధికి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధికి అయితే సహకరించకపోతే ఖచ్చితంగా ఎగువన ఉన్న మాలకొండ, ఇటు దిగువన ఉన్న సింగరాయకొండ దగ్గర నుంచి లక్ష్మీ నరసింహస్వామి చూస్తానే ఉంటారు అంటూ ఎమ్మెల్సీ సెంటిమెంట్ వ్యాఖ్యలను కూడా అయితే చేశారు. వీటితో పాటుగా పరిశ్రమలపై కూడా అజెండా అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అజెండాని ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ మాధవ్ అయితే కోరగా అటు మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ కాదనటంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ మాధవ్ నుంచి, ఈ వ్యాఖ్యల వల్ల ఎమ్మెల్సీ మాధవ్ సమావేశం నుంచి అయితే వెళ్ళిపోయారు. అటు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతే ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాధవ్ మీద అయితే ఉద్దేశపూర్వకంగానే మారుతున్నారని అటు ప్రభుత్వంపై ఆరోపణలు అయితే చేస్తున్నారు అంటూ ఇన్ఛార్జ్ మంత్రి ఫారూక్ అయితే మండిపడ్డారు. ఝాన్సీ, థ్యాంక్ యూ వాసుబాబు. తాను చంద్రబాబుకు విధేయుడిని, ఆయన కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఫాలో అవుతున్నానని తెలిపారు. డిపిఓ నాగరాజు అవినీతి లంచాలు తీసుకున్న చిట్ట ఆధారాలతో సహా తన దగ్గర ఉందని అన్నారు. ఆధారాలన్నీ కోర్టుకు అందజేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకొని మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించాడని ఆరోపించారు. అయినా తాము దౌర్జన్యం చేయలేదని, అన్ని రికార్డుల ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అంటేనే ఏపీలో హాట్ టాపిక్ అనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా డిపిఓ నాగరాజు రాజకీయం కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని పలు రకాల అవినీతికి పాల్పడ్డారని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే నాగరాజు చేస్తుంది అంతో ఇంతో కాదన్నట్టు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు చూస్తే పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఉన్న ఆధారాలతోనే కోర్టుకి సబ్మిట్ చేస్తానన్నట్టు కూడా అతను చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి గతంలో చూసాము, ఏదైతే ప్లేయర్స్ వివాదం కావచ్చు, ఏదైనా సరే పూర్తి స్థాయిలో అవినీతిని బయట పెట్టేదానికి పూర్తి స్థాయిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తాననే విధంగా అయితే ఆయన ముందుకు వస్తాడు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, డిపిఓ నాగరాజు పూర్తి స్థాయిలో అయితే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా పూర్తి స్థాయిలో అయితే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనితో కుమ్మక్కై అదే విధంగా సబ్ రిజిస్టర్ ని మేనేజ్ చేసుకొని ప్రభుత్వ ల్యాండ్ ని కబ్జా చేసుకొని ఆయన అయితే గృహం నిర్మించుకున్నట్లయితే ఆరోపణలు చేశారు. అయితే ఈ యొక్క ఆరోపణలు వాస్తవమా అవాస్తవం అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసి వస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అయితే నిజమే అన్నట్టుగా కూడా పలు రకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూడాలి, ఈ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో డిపిఓ నాగరాజు ఏ విధంగా స్వీకరిస్తారని కూడా వేచి ఉండాల్సిందే ఫాతిమా. థ్యాంక్ యూ. టీడీపీని తరచూ ఇబ్బంది పెడుతూ వస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ రాజమండ్రి జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. రామచంద్రారెడ్డి జైలులో ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డిని ములాఖత్ చేసిన తరువాత బయటకు రావడంతో కొలికపూడి ఆయనను కలిసి మంతనాలు జరిపారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో టీడీపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొలికపూడి ప్రస్తుతం వైసీపీ కీలక నేతలను కలవటానికి ప్రయత్నించడం ఆసక్తికర సంఘటనగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మిథున్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కొలికలపూడి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కలవడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుమారుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో ఈ కలవడానికి ఈ రోజు ఏర్పాటు చేసిన ములాఖాత్కు రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో టీడీపీ ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు కలిసి ఆయనతో కాసేపు మంతనాలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. గతం నుంచి కూడా టీడీపీలో మంత్రి పదవి దక్కని కొలికలపూడి శ్రీనివాసరావు ప్రవర్తన శైలి చాలా విచిత్రంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మంత్రి పదవి ఆశించిన ఆయనకు టీడీపీలో సరైన స్థానం దక్కలేదని కూడా వాపోయాడు. ఈ నేపథ్యంలో ఇతని తీరు నచ్చక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దూరం పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రాజమండ్రిలో ఈ రోజు కలిసి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారో టీడీపీ మాజీ మంత్రి ఆయన కలవడం, ఆయనతో కాసేపు మంతనాలు జరపడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కీలక వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొలికలపూడి శ్రీనివాసరావు కలుస్తున్నట్టు తరచూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కలయిక కూడా ప్రత్యేక సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొలికలపూడి గతంలో రైతు ఉద్యమాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అటువంటి నేతకు టీడీపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ తరచూ వైసీపీ నేతలు కలవడం, ఈ రోజు అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఆయన కలిసి చాలాసేపు మంతనాలు జరిపినట్లుగా ప్రత్యక్ష వైసీపీ సన్నిహిత వర్గాలకు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని టీడీపీ అధిష్టానం ఏ విధంగా చూసుకుంటుందని కూడా మనం అయితే వేసి చూడాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ తోటి సమావేశం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఆ జిల్లా కలెక్టర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలి. ఎందుకంటే వాతావరణ శాఖ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో కొంత ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే అవి నేర్పిన పాఠాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా అధికారులను అయితే అలర్ట్ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాగులు, అంకలు పొర్లి పొంగి ఖచ్చితంగా అలాంటి మనం చూసుకుంటాం. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ములుగులో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ యొక్క వర్షాల ద్వారా రాకపోకలు భద్రాద్రి, కొత్తగూడెంకు, చెర్ల, వాజేడు ప్రాంతాలకైతే భారీ వర్షం అయితే నమోదైంది. మనం చూసినట్లయితే ఎగువన కురిసిన వర్షాలకైతే గోదావరి అయితే ఉప్పొంగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిండుతుంది. సింగరేణి గనులు కూడా ఇదే వర్షం ఒకవేళ యథావిధిగా వర్షం కనుక ఇలానే కొనసాగితే ఖచ్చితంగా సింగరేణికి ఆ యొక్క బొగ్గు గనుల్లోకి నీరు చేరి సింగరేణికి అయితే భారీ నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మనం ములుగు ప్రాంతంలో చూసుకున్నట్లయితే ములుగు ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం. ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలనైతే ముందస్తుగా ఎవరైతే కొంతమంది డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందో వారిని ముందస్తుగా సమీప హాస్పిటల్లోకి తీసుకొచ్చే విధంగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మనం అదే విధంగా ఖమ్మంలో చూసుకున్నట్లయితే భద్రాద్రి, కొత్తగూడెం పూర్తిగా వాజేడు, చెర్ల గోదావరి అయితే పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఆయా జిల్లాల్లో ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలైతే సురక్షిత ప్రాంతాలలో ఉండాలంటున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే
ఈ భారీ వర్షాలతోటి పిడుగులు పడే అవకాశం ఉంది కనుక అదే విధంగా ఆ కరెంటు పోల్లు ఆ కరెంట్ షాక్ తో విద్యుత్ షాక్ తోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కనుక అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ప్రభుత్వ హాస్టల్ కూడా చూసుకున్నట్లయితే మనం మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే భారీ వర్షానికైతే ఆ యొక్క రేకులకి ముగ్గురి విద్యార్థులకైతే కరెంట్ షాక్ తోటి కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే జిల్లా కలెక్టర్లను అయితే ఆదేశించాది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. ప్రముఖ నటుడు రానా దగ్గుపాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో రానా ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకి ఆయన ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ రోజు ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రానా సమయం కోరడంతో మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. బెట్టింగ్ యాప్స్తో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఫాతిమా, ప్రముఖ నటుడు సినీ హీరో పూర్తి స్థాయిలో ఈడీ నోటీసులు వచ్చినటువంటి నేపథ్యంలో మరోమారు బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన పరిణామ క్రమానికి సంబంధించి ఈడీ అయితే మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ లో ఆయన పాత్ర ఉన్నటువంటి పరిణామ క్రమంలో ఎట్టకేలకైతే ఈడీ మాత్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మొదటగా ఆయన కాస్త సమయం కోరినటువంటి ఆ పరిణామ క్రమంలో సమయ సడలింపులో భాగంగా ఈడీ మాత్రం మరోమారు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11వ తారీఖు నాడు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ తన ఆదేశాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి, తన నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి ఆ కేసులో పూర్తి స్థాయిలో పలువురికి ఇప్పటికే ఈడీ ఆదేశాలు ఇవ్వగా నోటీసులు జారీ చేయగా ఎట్టకేలకైతే వారి విచారణకు హాజరు కావాల్సినటువంటి రానా కాస్త సమయం కోరినటువంటి నేపథ్యంలో మరోమారు ఆయనకు నోటీసులు అయితే జారీ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి బెట్టింగ్ యాప్తో సంబంధమైనటువంటి వ్యక్తులపై మరో ఇతరత్ర కీలక అంశాలపై కూడా దృష్టి సారించింది ఈడీ. ఈ అంశానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఈడీ మాత్రం తన దర్యాప్తు అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్త బంద్కు విద్యా సంఘాలు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట నగరంలో విద్యార్థి సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ నుండి ట్రైసీట్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు బంద్లో పాల్గొనాలని విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ముందస్తుగా ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ ఇవ్వడంతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపకుండా ముందు జాగ్రత్త పడ్డారు. ఇదే అంశంపై మా వరంగల్ ప్రతినిధి సాల్మన్ విద్యార్థులు మరింత సమాచారం అందిస్తారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. వరంగల్ జిల్లాలో వామపక్ష విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ విద్యారంగ సమస్యలు ప్రైవేటు కానీ లేకుంటే ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అయితే వాటి సమస్యలు పరిష్కారం చేయాలని అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థి సంఘాలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క విద్యారంగ సమస్యలు అంటే ఎలాంటి వాటి మీద మీరు
ఇది ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఒక 12 డిమాండ్స్ పెట్టి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో అన్ని ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, ప్రైవేటు, గవర్నమెంట్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా మాకు సానుకూలంగానే స్పందిస్తూ ఈరోజు బంద్ విజయవంతం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని చెప్పేసి, ఎందుకంటే ఇవన్నీ కోట్ల కుంభకోణంతో కూడుకున్నాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా ధనర్జయనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పాఠశాలలు లేకుంటే కళాశాలలు చూసుకున్నట్లయితే దాంట్లో మౌలిక వసతులు అయితే లేక ఆడపిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వీటి మీద అంటే ఎలాంటి మీరు హాస్టళ్ళు తిరిగి చూసారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టళ్లలో ఉండబడినటువంటి విద్యార్థుల పరిస్థితి అగ్గిపెట్టెలో అగ్గిపుల్లల మాదిరిగా ఈ రోజున విద్యార్థుల పరిస్థితి నెట్టివేయబడ్డది. ఒక్కొక్క రూమ్లో కనీసం 30-40 మందిని కుక్కి ఈ రోజున విద్యార్థులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ పరిస్థితిని చెప్పాలంటే, వర్ణించాలంటే అసలు చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో రెసిడెన్షియల్స్లలో గురుకులాలలో విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. నూతనంగా కట్టించాలని చెప్పేసి మీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పన్నా, అంటే ఈ యొక్క ఇప్పటివరకు జిల్లాలో చూసుకున్నట్లయితే అనేక హాస్టల్స్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా వాటిని చూస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ గాలికి వదిలేసింది. ఎక్కడ కూడా సంక్షేమ హాస్టల్స్లో కనీసం మంచినీళ్ళు కానీ, మరుగుదొడ్లు కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన స్టడీ మెటీరియల్ పుస్తకాలు కానీ ఎక్కడా లేవు. ముఖ్యంగా చాలా వరకు హాస్టల్స్ ఈరోజు మూతపడే స్థితిలో ఉన్నాయి. కారణం వాళ్ళ డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నప్పుడు కూడా కనీస పోషకాహారం కూడా వాళ్ళకి ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వీటి మీద మేము ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇంకా అనేక రకాల ఆహారానికి అయితే కలుషిత ఆహారం, ఫుడ్ పాయిజన్ అనేది సర్వసాధారణం అయిపోయినాయి ఈరోజు సంక్షేమ హాస్టల్స్. సంక్షేమ హాస్టల్ సమస్యలు తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలి, ఆ సమస్యను పరిష్కరించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ రంగ సంస్థలు అంటే ప్రైవేటు విద్యా సంస్థలు అయితే అధిక ఫీజులు, ఆ తర్వాత ఒక్కొక్క చాలామంది పేదవాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. అంటే ఈ యొక్క ప్రైవేటుకు అంటే కట్టడి లేదు ఒక ఫీజు అనేది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రైవేటు మన విద్యా హక్కు చట్టం ఏమని చెప్తుందనంటే, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కూడా జీవో నెంబర్ 42 ప్రకారం అర్బన్లో 12,500, రూరల్లో 9,500 కంటే ఎక్కువ ఫీజు తీసుకోవద్దు. ఇది చట్టం. అంటే ఒకవేళ ఈ ఫీజులు ఎట్లా పెంచుకుంటున్నారు ప్రతి సంవత్సరం అని అంటే, మీరు ఫీజులు కనుక పెంచుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు పేరెంట్స్ కమిటీ, దాంతోపాటు డిఓ నుంచి ఒక మెంబరు, తర్వాత మేజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ నుంచి ఒక కమిటీ, ఒక సిఫార్సు చేసిన ఒక మెంబరు, ఈ ముగ్గురు, తర్వాత పేరెంట్స్ కమిటీ ఏదైతే ఉన్నదో ఏదైనా ఒక స్కూల్ ఉన్నప్పుడు ఆ స్కూల్లో అకాడమిక్ ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, తర్వాత టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వీటన్నిటికీ బడ్జెట్ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు ఈ ముగ్గురు ఆమోదంతో ఫీజులు పెంచుకోవాలని మాత్రమే ఇప్పుడున్న చట్టం కూడా చెప్తున్నది. ఇది కేవలం బడుగు బలైన వర్గాల మీద అసలు ప్రభుత్వ దాడి. నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ను అంతిమంగా పెంచి పోషిస్తున్నది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగినది. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి సర్కారు గురుకుల పాఠశాలలో చూసినట్లయితే అంటే కొన్ని కళాశాలల్లో అంటే విద్యార్థుల పట్ల లైంగిక దాడులు, అదేవిధంగా అక్కడ ఉన్న వసతులు కొంత ఇబ్బందులు పడుతున్న ఆ సందర్భాలని ఫుడ్ ఫైజ్ అయిన సందర్భాలు కూడా. అంటే వీటి మీద మీ యొక్క విద్యార్థి సంఘాలుగా అంటే ఎలాంటి దృష్టి సారించారు? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో మంత్రి కేబినెట్లో ఉన్నటువంటి ఒక్క మంత్రి కూడా అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక దాదాపు గురుకులాల్లో అంటే నాణ్యమైన భోజనం లేక, సరైన వసూలు లేక కొన్ని వందల మంది తెలంగాణ రాష్ట్రంలో సత్యం పరిస్థితి ఉన్నది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలకు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు అద్దెబాన ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ యజమానులు మాకు ప్రభుత్వం అద్దె చెల్లించాలని ఇదే హన్మకొండ జిల్లా కేంద్రంలో కొన్ని బిల్డింగ్లు తాళం వేస్తే కూడా విద్యార్థులు హాస్టల్ 2-3 రోజులు అంటే ఇంటికి ఉన్న పరిస్థితి ఉన్నది. గతంలో మీరు ఎన్నికలప్పుడు విద్యార్థులు ఏమామి ఇచ్చిలో మాది ప్రజాప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఏ ఒక్క విద్యార్థి కూడా జెండా పట్టాడని మీరు చెప్పిళ్ళు. ఏ ఒక్క విద్యాసంఘ నాయుడు కూడా విద్యార్థులు కూడా వారి యొక్క సమస్యలపై రోడ్లెక్కరని చెప్పిళ్ళు. కానీ మీ ప్రభుత్వం హయాంలో కూడా ఈరోజు విద్యార్థులు వందల వేల లక్షల సంఖ్యలో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా జెండాపై రోడ్ల మీద వస్తున్నారు. ఈ బంద్ కూడా నిర్వహించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ సమస్య పరిశీలించిన ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు బంద్ నిర్వహించబడుతుంది. అట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడంటైతే విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలైతే ఇక్కడ వరంగల్ వామపక్ష విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.